ఏమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1963 సంవత్సరం మే 20వ తేదీన చేసిన ప్రసంగము ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఏ విధంగా ఒక ఫలించడి కొమ్మగా తయారయ్యాడు? తన తండ్రి యొక్క మాదిరి లేకుండానేనా? లేదు. అతడు చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు, తన తల్లిని పోగొట్టుకున్నప్పుడు అతడు తన తండ్రికి సన్నిహితంగా ఉన్నాడు. యాకోబు ఈ మధ్యనే ఇశ్రాయేలుగా మారాడు. ఒక యువరాజుగా అతడు ప్రార్థనలో దేవునితో పెనుగులాడాడు, విజయాన్ని సాధించాడు. మరి ఒక విధంగా దేవుడు అతన్ని జయించుటకు అనుమతించాడు. అబ్రహాము యొక్క దీవెన అతని మీదకి వచ్చింది. ఈ విధమైన తండ్రి యోసేపునకు సమీపంగా ఉన్నాడు. ఆ మృదువైన వయసులో దేవుని గూర్చిన విషయాలను ఇశ్రాయేలు అతనికి బోధించాడు. అబ్రహాము దీవెన బలముగా ఇశ్రాయేలు మీద నిలిచి ఉన్నది. అది యోసేపు మీద తుడిచివేయబడనిదిగా కనిపించింది. నిశ్చయంగా ఇశ్రాయేలు దేవుని గూర్చిన విషయాలను ఆ చిరుప్రాయంలోనే యోసేపునకు బోధించాడు. యాకోబు తండ్రి ఒక పరిశుద్ధుడైన మనిషిగా ఉన్నప్పటికీ యాకోబు మోసమును అభ్యాసం చేయుట నేర్చుకున్నాడు. అతని తల్లి యొక్క ప్రభావం అతని పైనున్నది. అది రిబ్కాను బట్టియే యాకోబు తన మామ ఇంటికి పారిపోవలసి వచ్చింది. అతడు ఒక నూతన స్వభావంతో వెళుచున్నాడా? లేదు, ఒక మోసకరమైన స్వభావంతో వెళుచున్నాడు. అక్కడ మామ అల్లుణ్ణి మోసగించాడు, అల్లుడు మామను మోసగించాడు. యాకోబు భార్యలు సమయానుకూలంగా యాకోబు ప్రక్కకు వచ్చారు. అదొక గొప్ప గందరగోళాన్ని తెచ్చింది. యాకోబు యొక్క మోసపూరిత హృదయాన్ని బట్టి ఇంట్లో సమాధానం లేదు. నీ హృదయంలో 5% మోసం ఉన్నట్లయితే నీవు నిజమైన దేవుని దీవెనను పొందుకోలేవు. ఒక దినాన నీవు సిగ్గుపడవలసి ఉంటావు. హృదయము దేవునితో సరిగా లేనప్పుడు సత్యము కొరకు నిలువబడు బలము లేక ధైర్యము నీకు ఉండదు. తన వంకర జీవితమునకైన ఒక నిరీక్షణ దేవుడేనని యాకోబు గ్రహించాడు. మనలో చాలామంది మీ యాకోబు వలె ఉన్నాము. దేవుడు మాత్రమే మన నిరీక్షణ అని మనం గ్రహించము. దీని అంతటితో యాకోబు ఇంకా స్వనీతిపరునిగా ఉన్నాడు. అతడు ఒక అందమైన కల కన్నాడు. సాతాను కూడా ప్రార్థనలకు జవాబిస్తాడు. అయితే అతడు ఒక వంకర స్వభావాన్ని మార్చి దాన్ని సరైనదిగా చేయలేడు. యాకోబు ఒక పరిశుద్ధుడైన దేవునిలో ఎన్నడూ నమ్మకం ఉంచలేదు. అతడు దేవుని స్వభావాన్ని ఎరుగడు. ఇప్పుడు పెనూయేలు వద్ద అతడు పశ్చాత్తాపడుచున్నాడు. ఎందుకు? ఒక ప్రక్క ద్వేషభావం గల భావమర్దులతో తన మామను అతడు ఎదుర్కొనవలసి ఉన్నాడు. మరి ఒక ప్రక్క కోపముతో ఉన్న తన అన్న 400 మంది మనుషులతో ప్రతీకారం చేయుటకు వచ్చున్నాడు. అతని జీవితంలో అటువంటి పరిస్థితి సృష్టించబడేంత వరకు అతడు దేవుని వెదకుట ఆలస్యం చేశాడు. పశ్చాత్తాపము ఆత్మ, మనస్సు మరియు శరీరములను శుద్ధి చేయు ఒక దీవెన. దేవుడు యాకోబునకు అటువంటి పశ్చాత్తాపాన్ని ఇచ్చాడు. నిజమైన పశ్చాత్తాపము నీ రక్తాన్ని కూడా శుద్ధి చేయగలదు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము. నేను ఇంతకుముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. జాగ్రత్తగా ఉండు. నీ పిల్లల్లో నీ పాపములను ఎక్కువ చేయుటకు సాతాను కోరుకుంటాడు. పాపము ఎముకల్లో కూడా ప్రవేశిస్తుంది. పరిశుద్ధాత్మని సహాయంతో నీవు పశ్చాత్తాపడినప్పుడు నీలో ఉన్న ప్రతి భాగము మార్పు చెందుతుంది. యోబు గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనము. వారి ఎముకల్లో యవన బలము నిండి ఉండును. యేసునందు విశ్వాసములో నడిపించు పశ్చాత్తాపము అంతం వరకు శుద్ధి చేస్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనము. వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన సమర్థుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో, ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము అని రాయబడి ఉన్నది. యాకోబులోనున్న దురాత్మ పెనూయేలు వద్ద అతనిలో నుండి బయటకు వెళ్ళింది. ఇప్పుడు అతనిలో పరిశుద్ధాత్మ మాత్రమే ఉన్నది. అతని చిన్న కుమారుడైన యోసేపు తండ్రికి సమీపంగా ఉండి బాల్యము నుండి ఒక ప్రవక్తగా పెరిగాడు. చివరిగా అతని సహోదరులు వచ్చి అతని పాదముల యొద్ద పడ్డారు. ఫరో యొక్క మంత్రులు నిలువబడి అతన్ని గనపరిచారు. దేవుడు యోసేపును పైకెత్తాడు. యవన కాలంలో అతడు జారత్వము నుండి పారిపోయాడు. పాపం విషయమై జాగ్రత్తగా ఉండువారు నాశనాన్ని తప్పించుకొని లోకానికి ఒక దీవెనగా ఉంటారు. గత సంవత్సరంలో జరిగిన విషయాలను గూర్చి దేవుని ముందు
పశ్చాత్తాపంతో వారు పరీక్షించుకొనుటకు ఇశ్రాయేలు కొరకు దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దినము వారిని వారు పరీక్షించుకొనుటకు మరియు శుద్ధీకరణ వెతుకుటకు నీవు కూడా నిన్ను తగ్గించుకొని నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడాలని దేవుడు కోరుచున్నాడు. దీని కొరకు సమయాన్ని వెచ్చించటం మంచిది. యోసేపు యొక్క దీవెనలు, అబ్రహాము యొక్క కుటుంబంలో ప్రథమ సంతానము యొక్క దీవెనలు, యోసేపు మీద ఇశ్రాయేలు పలికిన దీవెనలు, ఇవి ఆదికాండము 49వ అధ్యాయము 22 నుంచి 26వ వచనములలో